వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ఆడవాళ్ళ మీద అత్యాచారం చేసేవాడికి ఈ భూమి మీద బ్రతికే హక్కు లేదు. ఎందుకు చెప్తున్నాను అనంటే, అత్యాచారం చేసిన జైలుకు తీసుకెళ్లడం, కూర్చోబెట్టడం, వాడిని 3 పూటల మేపడం, ఈ కోర్టు కాకపోతే పై కోర్టు అని, పై కోర్టు కాకపోతే ఇంకో కోర్టు అని, ఆవేశంలో చేశాడు లేకపోతే మత్తులో చేశాడు ఇంకో దాంట్లో చేశాడని క్షమాభిక్షణలు పెట్టడంతో భయం అనేది లేకుండా పోతోంది. ఎవడు పడితే వాడు 6 ఏళ్ల పసిపాప నుంచి 60 ఏళ్ల ముసలివాడి దాకా వదలకుండా పైశాచిక మానవ మృగాలుగా మారి వాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నారు. సో ఢిల్లీ పోలీసులు ఒక వీడియో చూపిస్తే చూడండి. చూసిన తర్వాత ఢిల్లీ పోలీసుల గురించి మాట్లాడుకుందాం. నిజంగా చేస్తే దరిద్రం పోయేది. వాడిని అనవసరంగా మోస్తాడు. చూశారు కదా, ఢిల్లీలో 11 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిండు ఈ మొదనష్టపోడు. అత్యాచారం చేసి హత్యకు పాల్పడ్డాడు ఈడు. మర్గయ్య మర్గయ్య అని ఏడుస్తాడు. తూ సిగ్గులేదు. నిజంగా నీ కాల్లో బుల్లెట్ దిగింది కానీ నీ గుండెల్లో దిగాల్సింది దరిద్రం పోయేది. నాకు ఢిల్లీ పోలీసులను ఎంత అప్రిషియేట్ చేయాలనిపిస్తుందో. సార్ ఇలాంటి వాడికి భూమి మీద బతికే హక్కు ఉందా? 11 ఏళ్ల పాప మీద పైశాచికం చేసి హత్య చేయాలని చూసిందంటే వీళ్ళు ఏమైనా మానవత్వం ఉందా? వీడికి ఒక బుల్లెట్ దిగేసరికి నొప్పి గుర్తొచ్చి మర్గయ్య మర్గయ్య అని ఏడుస్తాడు. దద్దమ్మ. నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. అయితే అమ్మాయి ఈ అత్యాచారం వీటన్నిటికి సంబంధించి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే సమయంలో తప్పించుకోవాలని చూసిండు. తప్పించుకోవాలని చూడటంతో కాలుపై కాల్పులు జరిపి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. విచారణలో నేరం కూడా ఒప్పుకున్నాడని అధికారులు తెలిపారు. నేను చనిపోయా అంటే ఏడుస్తున్న నిందితుడిని పోలీసులు తీసుకెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎస్, నేను 11 ఏళ్ళ అమ్మాయి మీద అత్యాచారం చేసినా, చంపడానికి ప్రయత్నం చేసిన అన్నోడిని కూడా ఈరోజు ఇట్లా భుజాల మీద మోసుకుపోయి వాడికి ట్రీట్మెంట్ అందిస్తానని చూడు. మన చట్టాలకి చేతులు మెత్తి మొక్కాలి. ఇలాంటి విషయాల్లో నాకు ఇస్లాం ముస్లిం దేశాలను ఏమనిపిస్తుంది, ఆడపిల్ల జోడికి వస్తే నడి రోడ్డు మీద కాలు చేతులు పీకి పడేస్తారు చూడు, అట్లే చేయాలి. ఇంకా ఎందుకు సార్ ఇట్లా ఒప్పుకున్నోడిని కూడా 3 పూట్ల మేపడం? ఆడు తప్పు చేసినా ఒప్పుకోవడమే కాకుండా పోలీసుల కన్నుగప్పి పారిపోవాలని చూస్తాడంటే వీడు ఎంత చాల్గాడై ఉండాలా? ఇంత చాల్గాడికి అవసరమా? ఆ దిగే బుల్లెట్ కొంచెం పైన దిగుంటే అయిపోయేది కదా, భూమికి ఉన్న దరిద్రం పోయేది. భరతమాత కాస్త అయినా సరే అమ్మయ్య ఒక దరిద్రుడు పోయిండని ఆనందపడేది. ఇలాంటి వాళ్ళను ఇట్లా హాస్పిటల్లో ట్రీట్మెంట్లు ఇప్పించుకుంటూ 3 పూట్ల మేపుతుంటే ఇంకొకటికి భయం ఎక్కడి నుంచి వస్తుంది? ఆడపిల్లల జోలికి వస్తే వాడికి బ్రతుకు లేకుండా చేయాలి. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంది? కామెంట్ చేసేయండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతనందించండి. ఆర్థికంగా మీ సపోర్ట్ ఈరోజు చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము, మీకు తోచిన సహాయాన్ని అందించండి. జై హింద్, జై భారత్.